నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేయడం కంటే ముందుగా కేటీఆర్ స్వయంగా రక్తదానం చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్ రక్త నమూనాను పరీక్షలకు పంపితే డ్రగ్ టెస్ట్ చేయిస్తానని, అప్పుడు వాస్తవాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. గతంలో తాను విసిరిన వైట్ టెస్ట్ సవాల్ను కేటీఆర్ స్వీకరించలేదని కూడా బల్మూరి విమర్శించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని బల్మూరి వెంకట్ ఆరోపించారు. ప్రజల రక్తాన్ని పీల్చిన వారు ఇప్పుడు రక్తదానం పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తన సవాల్ను కేటీఆర్ స్వీకరించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. నేపథ్యంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లోని ఇక్రిసాట్లో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, ఇక్రిసాట్, ఐఐఓఆర్, అలాగే ఐఐఎంఆర్, సిఆర్ఐడిఏ శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం చేసిన 3 కంటింజెన్సీ ప్రణాళికలను మంత్రి తుమ్మల సమగ్రంగా పరిశీలించారు. రైతులకు నష్టం తగ్గించడంతో పాటు పంటల రక్షణ, నీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే దిశగా తుది కార్యాచరణ ప్రణాళికకు ఈ సమావేశం వేదికగా నిలిచింది. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ అమలుపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన తలసాని ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని ఆరోపించారు. ఎన్యూమరేటర్ ఫారాలు నింపే విషయంలో బీఎల్ఓలకు కూడా సరైన అవగాహన లేదని, సిబ్బంది కొరత కారణంగా కార్యక్రమం మందగమనంలో సాగుతోందని అన్నారు. 2002 ఓటర్ జాబితాలు కూడా బీఎల్ఓల వద్ద అందుబాటులో లేవని, అప్పటి నియోజకవర్గాల పరిధులు, ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దులు మారిపోవడంతో మరింత గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఈ నెల 24తో గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు 10% కూడా పూర్తి కాలేదని, కేవలం 11 రోజుల్లో 100% పూర్తి చేయడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. అందువల్ల ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కనీసం 6 నెలలు పొడిగించాలని తలసాని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఓలా, ఉబేర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన కొనసాగుతోంది. క్యాబ్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి సుమారు 4,000 మంది డ్రైవర్లు సమ్మెలో ఉన్నప్పటికీ యాజమాన్యాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జగన్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిషన్ పరిమితిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రీఛార్జ్ విధానాన్ని రద్దు చేసి పెరుగుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా క్యాబ్ ఛార్జీలను సవరించాలని కోరారు. డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. క్యాబ్ డ్రైవర్ల నిరసనతో ఈ అంశం నగరంలో చర్చనీయాంశమైంది. ఏపీలో యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్ 2.0 పోటీలకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలో శాప్ చైర్మన్ రవినాయుడు, అలాగే శాప్ ఎండీ భరణి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, హాకీ ప్లేయర్ రజనీతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. జూలై 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఈ పోటీలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. అండర్ 23 విభాగాల్లో బాస్కెట్బాల్, కబడ్డీ, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ సహా 12 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువ క్రీడాకారులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. విజేతలకు మొత్తం 94 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లుగా ప్రకటించారు. క్రీడలను గ్రామీణ స్థాయి నుంచి ప్రోత్సహించి ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు మౌన దీక్ష చేపట్టారు. అయోధ్య రామాలయానికి సంబంధించిన వ్యవహారాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాముని సాక్షిగా గంటపాటు మౌనంగా నిరసన తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేసిన విహెచ్ ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ అదే రాముడికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు కూడా తన నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ మౌన దీక్షలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మున్సిపల్ అధికారులు హోటళ్లు బేకరీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత పరిశుభ్రత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు చేపట్టిన తనిఖీల్లో పలు దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణం, ప్లాస్టిక్ వినియోగం, అధిక రసాయనాల వినియోగం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు బేకరీలు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సందర్భంగా అధికారులు సూచించారు. ఆహార పదార్థాల తయారీలో అధిక రసాయనాల వినియోగం లేదా నిషేధిత ప్లాస్టిక్ వాడకం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిని తొలగించిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సారంగపూర్ మండలం రంగంపేట ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్గా పనిచేస్తున్న స్వప్న తనను కులం పేరుతో అవమానించి ఉద్యోగం తొలగించారని ఆరోపించారు. గత 15 సంవత్సరాలుగా అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సరైన కారణం చూపకుండా సర్పంచ్, హెడ్ మాస్టర్ కలిసి ఉద్యోగం తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. ఘటనపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన స్వప్న తనకు తిరిగి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. హన్మకొండలో ముస్లిం షాదీఖానా నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ భూమి బదిలీ ప్రతిపాదనపై వివాదం నెలకొంది. శ్యాంపేట గ్రామంలో 25 గుంటల భూమిని కుడాకు బదిలీ చేయకూడదంటూ ముస్లిం షాదీఖానా మేనేజింగ్ కమిటీ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. కాజీపేట మండలం శ్యాంపేట గ్రామం సర్వే నెంబర్ 579లోని ఈ భూమిని 2023లో షాదీఖానా నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించినట్లు కమిటీ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ భూమిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేసే ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఆరోపించింది. కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు మళ్లించవద్దని, బదిలీ ప్రక్రియ నిలిపేయాలని కోరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పిన్నపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా ప్రజలకు 3 మంత్రులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ పనులను వేగంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిని ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల భద్రాద్రి జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందని ఆరోపించారు. స్థానిక సాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సింగరేణి బొగ్గు నిల్వల అంశంపైన రేగా కాంతారావు ఆరోపణలు చేశారు. లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లుగా చూపించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహనతోనే ఈ వ్యవహారం నడుస్తోందని ఆరోపించిన ఆయన దీనిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి శనక్కాయల అరుణ్ ఓటు గల్లంతు కావడం చర్చనీయాంశమైంది. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశానని, గత 40 సంవత్సరాలుగా గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని అరుణ్ తెలిపారు. అయితే తన ఓటు మ్యాపింగ్ కాలేదని బిఎల్ఓలు చెప్పారని ఆమె వెల్లడించారు. తనకే ఓటు లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై గ్రీవెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓటు ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత అని తెలిపిన ఎన్నికల సంఘం నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. బిఎల్ఓలు నోటీస్ వస్తుందని చెప్తున్నారని, కానీ ఓటు ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత కావాలన్నారు. ఓటు హక్కు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటు కీలకమని, ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అరుణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి 16 ఏళ్ల విద్యార్థిని నెల 10 నుంచి పాఠశాలలో కనిపించకుండా పోయింది. ఓ యువకుడు బంధువులు చనిపోయారని చెప్పి విద్యార్థిని తీసుకెళ్లగా ఎలాంటి ధృవీకరణ లేకుండానే సిబ్బంది ఆమెను పంపించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ అంజలిదేవి స్పందించారు. తాను అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు, గేటు భద్రత, విద్యార్థుల పర్యవేక్షణ వ్యవస్థలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యాసంస్థలో భద్రత ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం వడ్డిపాలెంలో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోయిన ఘటనకు సహకరించాడనే ఆరోపణలతో చంద్రబాబు కుటుంబంపై దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. నరవాడ తిరునాళ్లకు వచ్చినటువంటి సమయంలో యువతి కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని,
గ్రామ బహిష్కరణకు పాల్పడ్డారని చంద్రబాబు కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అజిత వేజెంట్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినపడింది. ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే అంబులెన్స్ ఆసుపత్రి లోపలికి దూసుకెళ్లి మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండదని రోగులు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అంబులెన్స్ నడిపిన తాజావుద్దీన్ మధ్యమత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి బయట నిలిపి ఉన్నటువంటి అంబులెన్స్ను డ్రైవర్కు తెలియకుండా ఆటో డ్రైవర్ తాజావుద్దీన్ నడిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తాజావుద్దీన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో 54 ఏళ్ల తర్వాత చారిత్రక మార్పు చోటు చేసుకుంది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్తర ద్వారాన్ని అధికారులు తొలగించారు. భక్తుల రద్దీ లేని సమయంలో ఈ పనులు చేపట్టగా ఉత్తరం వైపు భారీ నిర్మాణాల కోసం భూసార పరీక్షలు కూడా పూర్తయ్యాయి. 1972లో నిర్మించిన ఉత్తర ద్వారం స్థానంలో ఆధునిక సాంకేతికతతో కొత్త ద్వారాన్ని నిర్మించనున్నారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని 2 ప్రాకారాలుగా విస్తరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏడాది డిసెంబర్లో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ముందే ఉత్తరం వైపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం దేవాదాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు 2010లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఇనుప ఫుట్ బ్రిడ్జ్ను కూడా అభివృద్ధి పనుల కోసం పూర్తిగా తొలగించారు. ఆలయ విస్తరణతో భక్తులకు మరింత విశాలమైన దర్శన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పెనుబల్లి మండలం కుప్పనకుంట్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఈగల్ టీం, పెనుబల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు తరలింపునకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాలని ప్రయత్నించారు అనే అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. హైవేల మార్గంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. హన్మకొండ జిల్లా పరకాలలో అత్యంత అరుదైన మహాశైవాక్ష యోగం సందర్భంగా శివారాధనలు వైభవంగా జరిగాయి. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రత్యేక యోగం రోజున శివుని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురోహితులు తెలిపారు. పరకాలలోని రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాభిషేకం, బిల్వార్చన, అభిషేకాలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజున రావడం విశేషమని ఆలయ అర్చకులు కొలనుపాక బద్రీనాథ్ శాస్త్రి తెలిపారు. భక్తి శ్రద్ధలతో చేసే శివారాధనతో సుఖ సంతోషాలు, శుభ ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి రుద్రేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మొబైల్ రికవరీలో మరోసారి సత్తా చాటారు. పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధ్యులకు అందించడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా 3వ సంవత్సరం అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ 76.8% మొబైల్ రికవరీ రేటుతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సంపాదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో భాగంగా గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో పోయిన, చోరీకి గురైన సుమారు 13 లక్షల రూపాయల విలువైన 90 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించారు. వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల భారం ఇద్దరు ప్రాణాలు బలిగొంది. ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకున్న 2 విషాద ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన ఈరవేణి పరశురాములు తనకున్న 2 ఎకరాల్లో బోర్లు వేసిన నీరు రాక వ్యవసాయం సాగలేదు. పంటలు దెబ్బతినడంతో అప్పుల పాలయ్యాడు. కొడుకును ఉపాధి కోసం కువైట్ పంపించినా ఆశించిన ఆదాయం రాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదాలనుకున్నాయి. మరో ఘటనలో అవునూరు గ్రామానికి చెందిన బండి లావణ్య కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళినా సరైన ఆదాయం లేక ఇంటికి డబ్బులు పంపలేకపోయాడు. 2 కుమారుల చదువుల ఖర్చులు, చేసిన అప్పుల భారం భరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు 5 లక్షల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఘటనలపై ఒకే రోజు జరగడంతో ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంచినీటి సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్లెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. చింతల మానేపల్లి మండలం డబ్బాధరంపల్లి గ్రామంలో గత 2 నెలలుగా
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం లభించలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే గ్రామానికి మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. ఇంటి సభ్యుల్లా ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క రాఖీ అనుకోకుండా నీటి సంపులో పడి మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఏళ్లుగా తమతో కలిసి ఉన్న రాఖీ మృతిని తట్టుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నయ్యారు. మనిషికి ఇచ్చే గౌరవంతో పెంపుడు కుక్క ప్రత్యేకంగా అంత్యక్రియలు నిర్వహించి ఆప్యాయంగా చివరి వీడ్కోలు పలికారు. పెంపుడు జంతువుపై తమకున్న ప్రేమ అలాగే అనుబంధాన్ని చాటుతూ చేసిన ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాఖీకి కుటుంబ సభ్యులుగా వీడ్కోలు పలికిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ ఓదెల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పెద్ద పట్టణాల అగ్నిగుండాల మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల మంది భక్తులు తరలివచ్చి అగ్నిగుండాల కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈసారి తొలిసారిగా అమలు చేసిన టికెట్ విధానం వివాదానికి దారితీసింది. టికెట్లు తీసుకున్నప్పటికీ అగ్నిగుండం దాటేందుకు అనుమతి లభించలేదంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో నమ్మకంతో వచ్చిన తమను అడ్డుకోవడం సరికాదంటూ ఆలయ అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అనంతపురం జిల్లా కబందూరు మండలం తిమ్మాపురం గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వెంటనే స్పందించారు. గత 2 రోజులుగా పాఠశాలలో నీళ్ల అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయమే స్థానిక మండల నాయకులను అక్కడికి పంపి పరిస్థితి పరిశీలించారు. అనంతరం తక్షణ చర్యగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నీటి సరఫరా చేయించారు. శాశ్వత పరిష్కారం లభించే వరకు ట్యాంకర్ల ద్వారా శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు జియాలజిస్ట్ను పంపించి బోర్ పాయింట్లను గుర్తించాలని ఆదేశించారు. 1 కాకుండా 3 లేదా 4 బోరు పాయింట్లు ఏర్పాటు చేసి పాయింట్లు గుర్తించిన వెంటనే బోరు వేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు కంబదూరు శ్రీరాములు స్థానిక నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఇక ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు భక్తులతో కిక్కిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ముక్కంటి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర్లు స్వయంగా క్యూ లైన్లను పరిశీలిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది పాలు, మంచినీళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ కాళహస్తేశ్వర స్వామికి నిర్వహించిన రుద్రాభిషేకం సేవలో పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయ భక్తులు ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని సిపిఎం కార్యాలయం బోడేపూడి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. లక్షలాది మంది యువత ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, నియామకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 15 హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిర్వహించే నిరుద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు గోదావరి జిల్లాలు చేరాయి. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ ఎస్కేప్ లాకుల వద్ద ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాం ప్రాజెక్టు ద్వారా వచ్చిన గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. జిల్లాలో రైతులు సాగు చేసిన ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. వైరా రిజర్వాయర్కు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాల రాకతో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని 25,000 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధం కావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.